పెన్షనర్ల భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కు తీసుకుందని అవి తిరిగి అందేలా కృషి చేస్తున్నానన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. భూముల కోసం ప్రభుత్వ పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా కొట్లాడటం బాధాకరమన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు కోదండరాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గోపన్నపల్లిలో ఇచ్చిన 189 ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. సంస్థ కూడా ఇవన్నీ అవసరమే. సంస్థ గుర్తింపును నిలబెట్టడానికి, అస్తిత్వాన్ని కాపాడటానికి ఇవన్నీ అవసరం. మరి దానికి తగ్గట్టుగానే ఇవాళ క్యాలెండర్ విడుదల చేస్తున్నందుకు అభినందిస్తున్నా. మనందరికీ సందర్భం ఏదైనా విషయమైతే ప్లాట్ల ప్రధానంగా ఉంటుంది, తప్పదు అది. ఎందుకంటే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. ప్రతి మనిషికి కూడా తిండి, బట్ట, తర్వాత కీలకమైంది ఇల్లే. ఆ ఇల్లు ఇంటి మీద, నెత్తి మీద గూడు ఏర్పరచుకోగలిగితే దానికంటే సంతోషం ఇంకొకటి ఉండదు. నిన్నెవరో చెప్తా ఉండే, ఈ ప్లాట్ నాకెందుకు, నేను ఒంటరి మనిషిని అంటే, ఎవరో ఒక ప్లాట్ ఇస్తానంటే వద్దన్నారు. వద్దంటే ఇచ్చిన ఆయన చెప్పిండంట, పక్షి కూడా రోజంతా తిరిగి తిరిగి సాయంత్రానికి గూటికే వస్తుందమ్మా, నువ్వు ఈ ప్లాట్ తీసుకో, ఎక్కడన్నా ఉండటానికి మీద ఉంటుంది. అట్లా పక్షులైనా తిరిగి తిరిగి ఓ గూడు దగ్గర ఏర్పాటు చేసుకున్నట్టే సాయంత్రం సేద తీరటానికి మనకు కూడా కుటుంబంతో కలిసి కాలక్షేపానికి, కుటుంబంతో కలిసి జీవితాన్ని పంచుకోవటానికి ఒక గూడు అనేది అవసరం. ఆ మేరకి ఇవాళ మనం కూడా ఒక ఇల్లు జాగా కోసం చేస్తున్న ప్రయత్నం అందరికీ తెలిసిందే. ఈ ప్రయత్నం చిన్నారెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారితో పాటుగా నేను కూడా నా సహకారం ఉంటుందని నేను చెప్తున్నాను. రాబోయే రోజుల్లో దీని గురించి మనం మళ్ళీ సాధించుకోవటానికి చేయవలసిన ప్రయత్నం చేద్దాం.